హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. కటింగ్ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో కటింగ్ వీడియోలో లోచంక తీయలేదు కదా మనము, ఆ లోచంక అనేది కట్ చేసేసుకుందాము. ఈ విధంగా లోచంక అనేది కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి లోచంక అనేది తీయాలన్నమాట. సో ఇలా కట్ చేసేసుకోండి అంతే. ఇప్పుడు ఇలా లోచంక కట్ చేసుకున్న తర్వాత ఇలా రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కదలకుండా ఉండడం కోసానికి ఇలాగా స్టిచ్ వేసుకుంటే మనకు ఈజీగా కుట్టడానికి వస్తుంది అనమాట. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, ఓకేనా. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మొత్తం కూడా కట్ చేసేసుకోండి. యాజ్ ఈజ్గా లైనింగ్ ఎలా ఉందో అలానే ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లా కూడా కుట్టి తీసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఎదురెదురుగా ఇలా పెట్టుకోండి. హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇలా పెట్టి చూసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకోండి. మీకు కట్టింగ్ వీడియోలో ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా చూసుకోండి, అప్పుడప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని చెప్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసుకొని బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా, నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఇలా ఒక రన్నింగ్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా కదలకుండా ఉంటుంది. మనం లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మీకు కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైనా సరే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో ఇలా ఆమ్ రౌండ్ సైడు అలాగే కింద నడుం దగ్గర కూడా స్టిచ్ చేసేసుకోండి. సో ఏం లేదు, రన్నింగ్ స్టిచ్ వేసుకుంటే మనకి కదలకుండా ఉంటుంది అంతే, ఓకేనా. మామూలుగా నార్మల్ స్టిచ్ కాకుండా లూజ్గా స్టిచ్ వేసేసుకోండి, ఓకేనా. సో ఆల్రెడీ పిన్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకు కదలకుండా ఉంటుంది. సో కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే ఇలా స్టిచ్ ఒకటి వేసుకున్నారంటే ఇంకా ఎక్కడ కూడా మనకి బ్లౌజ్ అనేది తేడా రాదనమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసానికి మనం ఆల్రెడీ కటింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టుకున్నాము డాట్స్ ఎలా పెట్టుకోవాలనేది. సో డాట్స్ అనేది స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసేసుకోండి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టుకుంటే డాట్ అనేది ఇలా నీట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. సో ఇలా 3 డాట్స్ని పెట్టేసుకోండి. మెయిన్ డాట్ ఒకటే మనకు అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ ఉంటుంది. సో మిగతా అన్నీ కూడాను పావించు అటు పావించు ఇటు పావించు స్టిచ్ ఉండేలాగా వేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా 3 సైడ్లు డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. సో ఓకేనా. ఈ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఖచ్చితంగా కట్టింగ్ వీడియో అనేది క్లియర్గా చూడాలండి. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి కట్టింగ్ వీడియో అయితే చూడండి ఫస్ట్, ఓకేనా. సో ఈ విధంగా డాట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లో కూడా ఈ విధంగా డాట్స్ని అయితే కుట్టేసుకోవాలి, ఓకేనా. డాట్స్ కూడా మెజర్మెంట్స్తో ఇలా తీసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది నీట్గా వస్తుందండి, ఓకేనా. సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని కూడా మెజర్మెంట్స్తో మనం కటింగ్ వీడియోలో తీసుకున్నాము. సో ఓకేనా. లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకొని షేప్ బెల్ట్ని ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకోండి. సో మనకి 2.5 ఇంచులు ఒకవైపు ఉంటుంది, 2 ఇంచులు ఒకవైపు ఉంటుంది కదా. సో 2.5 ఇంచులు ఉన్న వైపుకి ఇలా స్టార్టింగ్ పాయింట్ రావాలన్నమాట, ఒక పట్టి వైపు రావాలి, ఓకేనా. అలా ఒకసారి 2 షేప్ బెల్ట్లను పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత స్టిచ్ వేసుకోండి. సో స్టిచ్ వేసేటప్పుడు ఇలా పెట్టుకోండి. డాట్ ఉంది కదా, డాట్ క్లాత్ని ఇలా కుట్టులోకి రాకుండా పైకి ఒక ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. సో డాట్కి పెట్టుకున్న క్లాత్ మనకి కుట్టులోకి వస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది ఇలా లాగి పట్టినట్టుగా అవుతుంది అనమాట. అందుకని డాట్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టుకున్నారంటే మీకు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది, ఓకేనా. సో లాగినట్టుగా రాదనమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు భుజం దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ వేసే దగ్గరికి షేప్ బెల్ట్ ఇంకొక వైపు ఉంది కదా, అది ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. సో ఇలా అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకుంటే మీకు షేప్ బెల్ట్ స్టిచ్ వేసే దగ్గర కుట్టు అనేది కనబడదు అనమాట. సో ఈ విధంగా కనుక మీరు స్టిచ్ చేస్తే అచ్చం బోటిక్ స్టైల్లో కుట్టినట్టుగానే మనం ఇంట్లో ఉండి కుట్టుకోవచ్చు అనమాట. మనం ఎక్కడా కూడా టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు, ఓకేనా. సో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి, ఓకేనా. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసిన దాని మీదనే ఇంకొక స్టిచ్ వేస్తే మనకు ఊడకుండా ఉంటుంది కుట్టు.
ఓకేనా. ఎప్పుడైనా కూడా మనం డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, హ్యాండ్స్కైనా షేప్ బెల్ట్కైనా. ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఇలా లాగితే మనకు బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. షేప్ బెల్ట్ దగ్గర మనకు గుచ్చుకునే క్లాత్ ఉంటే మనకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో ఆ కుట్టు అనేది కనబడకుండా ఇలా కుట్టుకోవాలన్నమాట షేప్ బెల్ట్. ఓకేనా. సో చూసారు కదా, ఇలా నీట్గా వచ్చేస్తుంది. కుట్టు అనేది ఎక్కడా కూడా మనకు కనబడదు. చూసారు కదా, లోపలికి వెళ్ళిపోయింది స్టిచ్ అనేది. సో ఇలా కనుక మనం షేప్ బెల్ట్ కుట్టుకుంటే బ్లౌజు ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. సో ఇలానే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసి తీసుకున్నాను చూడండి. 2 షేప్ బెల్ట్లు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 షేప్ బెల్ట్ని స్టిచ్ వేసిన తర్వాత ఇలా పెట్టుకొని చూడండి. అప్పుడప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఒకసారి ఇలా మెజర్ చేసుకున్నారంటే మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఎక్కువ వచ్చిందని డాట్ దగ్గర కొంచెం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇలా ఎదురుగా పెట్టుకొని హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోండి. ఇలా మనకు ఎదురుగా ఉన్నప్పుడు రైట్ సైడ్లో మనకు హుక్స్ పట్టి వస్తుంది, లెఫ్ట్ సైడ్లో కాజా పట్టి వస్తుంది. అది ఒకసారి చూసుకోండి మీరు. ఓకేనా. ఎదురుగా పెట్టుకున్నప్పుడు చెప్తున్నాను నేను. సో మనకు హుక్స్ పట్టి కాజా పట్టి ఆల్రెడీ మెజర్మెంట్స్తో చూసుకున్నాం కాబట్టి మీరు కటింగ్ వీడియో క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత తీసుకోవాలి అనేది. ఓకేనా. హుక్స్ పట్టి అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు హుక్స్ పట్టి అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఓకేనా. హుక్స్ పట్టి వైపు 2 ఇంచుల ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది మనకు. ఓకేనా. సో ఇప్పుడు కుట్టిన దాన్ని ఇలా ఫోల్డింగ్ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసి ఈ పైన లైనింగ్ పైనే కుట్టు వచ్చేలాగా ఒక స్టిచ్ వేయండి. సో ఈ విధంగా అనమాట ఇలా కుట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసి చివర్లో ఒక స్టిచ్ వేసారంటే మీకు హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుందండి. సో ఇలాగ కుట్టుకుంటే మనకు హుక్స్ పట్టి అనేది కంప్లీట్ అయిపోతుంది. సో పైన మనము స్టార్టింగ్ పాయింట్ దగ్గర నెక్ దగ్గర మనం ఎక్కడా కూడా ఫోల్డింగ్ పెట్టలేదు. చూసారు కదా, నెక్ పట్టి వేయలేదు కాబట్టి ఇలా కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్ కుట్టి ఉంటే మటుకు పైన కూడా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి చూద్దాము. కాజా పట్టి కోసానికి మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి, అలాగే లైనింగ్ కావాలి. లైనింగ్ 2.5 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, వెడల్పు. సో ఇక్కడ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. మనం ఎప్పుడైనా కూడా కాజా పట్టి కోసానికి నెక్కి కట్ చేసిన క్లాత్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. సో అలా మీరు బ్లౌజు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ మిగలదు కదా. సో జాయింట్స్ రాకుండా ఉండాలంటే మనము నెక్ కట్ చేసిన క్లాత్ తీసుకొని కాజా పట్టి వేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోండి. కాజా పట్టి కుట్టేటప్పుడు మనము రివర్స్ వైపున ఫ్యాబ్రిక్ పెడతాం చూడండి, ఇలాగనమాట. ఇలా కింద ఫోల్డింగ్ ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. సో మనకి బ్లౌజు ఫ్యాబ్రిక్కి రివర్స్ వైపున పెట్టి కుడతాము కాజా పట్టిని. ఓకేనా. ఇప్పుడు కాజా పట్టిని పైకి ఫోల్డింగ్ పెడితే మనకు కరెక్ట్ వైపు వస్తుంది అనమాట. సో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేద్దాము పైన. ఓకేనా. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డింగ్ ఇచ్చేసుకోవాలి ఇలాగా. సో ఓకేనా. ఇది మనము అటాచ్ చేసిన కుట్టు దగ్గరికి ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్. ఓకేనా. సో 2.5 ఇంచుల ఫ్యాబ్రిక్ అయితే మనకు కరెక్ట్ ఫోల్డింగ్ వచ్చేస్తుందండి. ఓకేనా. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకున్న, లైనింగ్ మాత్రం 2.5 తీసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇందులో మనం కాజా వేస్తామన్నమాట. సో ఇలా కుట్టుకుంటే కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మెజర్మెంట్స్తో హుక్స్ పట్టి కాజా పట్టి తీసుకున్నారంటే ఇలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తాయి మనకు. సో పైన ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాము. సో ఇలా అనమాట. సో చూడండి, కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఇది కాజా పట్టి హుక్స్ పట్టి మనం వేసేసాం. చూసారు కదా, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది మనకు. ఈ విధంగా ఒకసారి చూసుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చేసాయి. సో ఎప్పుడైనా కూడా మనము హుక్స్ పట్టి కాజా పట్టి చూసుకొని తీసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయాలి. ఇలా షోల్డర్ మిడిల్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని సో ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో. ఓకేనా. ఇది పొడవు 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు ఇలాగా. సో డాట్ అనేది ఇలా రావాలి. ఓకేనా. సో బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా షోల్డర్ని మిడిల్కి చూసుకొని వేసుకుంటే డాట్ పర్ఫెక్ట్గా వస్తుందండి బ్యాక్ పార్ట్లో. సో ఇలా 2 డాట్స్ని అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి.
బ్యాక్ బెల్ట్ కూడా మనం కట్ చేసి తీసుకున్నాము. ఇలా ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను నెక్కి అయితే పైపింగ్ యూజ్ చేశాను. మీరు కావాలంటే నడుం బెల్ట్ దగ్గర కూడా మీరు పైపింగ్ వేయొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. డాట్ వచ్చే దగ్గర ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకుంటే మనకు వెనకాల కుట్టుకునేటప్పుడు ఫోల్డింగ్ రాదనమాట. ఓకేనా. సో డాట్ వచ్చిన దగ్గర ఇలా కొంచెం చిన్నగా ఒక కుచ్చులాగా పెట్టండి అంతే. సో ఇలా కుట్టేసుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసేసి ఇప్పుడు లైనింగ్ పైనే కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టుకోండి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసి తీసుకోండి. సో ఇలా వస్తుందన్నమాట. లైనింగ్ పైనే స్టిచ్ రావాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ కోరం ఉంది కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేయట్లేదు. సో మనకి ఇక్కడ కోరం లేనట్లు క్లాత్ అనేది ఒకవేళ దారాలు వస్తున్నట్లయితే ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా వెనకాలకు మర్చి కుట్టండి. ఓకేనా. సో నేనైతే డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ క్లాత్ ఏమీ పోవట్లేదు, కోరం క్లాత్ తీసుకున్నాను కాబట్టి. ఓకేనా. సో ఇలా ఒక స్టిచ్ వేసేయండి నడుం బెల్ట్ దగ్గర. ఇక్కడ ఎమ్మింగ్ చేస్తాం కాబట్టి మీరు మలిచి కుట్టుకున్నా లేకపోతే కోరం ఉంటే ఇలా డైరెక్ట్గా కుట్టుకున్నా పర్వాలేదు. ఓకేనా. సో మనం ఎమ్మింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా కుట్టుకుంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. రెండు వైపులా షోల్డర్ జాయింట్స్ అనేవి వేసేసుకోండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నారంటే షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓన్లీ సింగిల్ స్టిచ్ వేసుకుంటే మనకు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట కుట్టు. ఓకేనా. ఎప్పుడైనా కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత చూసారు కదా ఇలా వచ్చేసింది మనకు. ఇప్పుడు మనము నెక్ కుట్టుకుందాము. నెక్ కోసానికి నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. ఈ పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకున్నాను అంతా కూడా నేను ఒక వీడియో క్లియర్గా చేశానండి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే. సో ఒకసారి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి. వీడియో లెంతీ అవుతుందనే ఉద్దేశంతో నేను క్లియర్గా చూపించలేదు పైపింగ్. ఓకేనా. సో ఇక్కడ ఇలా పైపింగ్ రెడీ చేసుకున్న దాన్ని సో ఈ విధంగా పెట్టేసుకోవాలి. కరెక్ట్ వైపున పెట్టేసి సో లోపలికి ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. సో పైపింగ్ అనేది మనం డబుల్ పాదంతోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు, సింగిల్ పాదం అయితే యూస్ చేయక్కర్లేదు. సో ఆ పైపింగ్ అనేది నీట్గా ఎలా ఫినిషింగ్ రావాలనేది కూడా నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోస్ క్లియర్గా అంటే బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్స్ కానీ క్లియర్గా చూడాలనుకుంటే ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఓకేనా. సో ఈ పైపింగ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, ఒకసారి అయితే చూడండి. ఓకేనా. సో పైపింగ్ని ఎలా నీట్గా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే పైపింగ్ గురించి అయితే క్లియర్గా చెప్పలేదు. ఓకేనా. సో మీరు కావాలంటే నెక్ పట్టి కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు ఇలా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా కుట్టుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ఇలా వెనకాలకు చూసుకుంటే మనకి ఖర్చులు ఉంటాయి కదా, బ్లౌజ్ ఖర్చులు అనేవి పైపింగ్ క్లాత్ కంటే ఎక్కువ ఉందనుకోండి అక్కడ కొంచెం కట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని తీసుకోండి. అంటే ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటే ఫోల్డింగ్ ఇచ్చినప్పుడు పైకి కనబడతాయి అన్నమాట. సో అలా కనబడకుండా ఖర్చుల్ని ఇలా కరెక్ట్గా పైపింగ్కి లోపల వైపు ఉండేలాగా కట్ చేసుకోండి. మీరు కుట్టేటప్పుడు అయితే చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో పైపింగ్ అనేది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి పైపింగ్ని ఇలాగా. సో ఓకేనా. ఇలా టర్న్ చేసుకొని కరెక్ట్గా పైపింగ్ అటాచ్ అయిన దగ్గరనే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోవాలి. సో ఇలా కనుక కుట్టుకుంటే మీరు డబుల్ పాదంతో అయినా సరే పైపింగ్ని నీట్గా కుట్టేస్తారండి. సో సింగిల్ పాదం ఏం వాడక్కర్లేదు. సో చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా మొత్తం కూడా నెక్ చుట్టూ స్టిచ్ వేసేసుకుంటూ రండి. సో పైపింగ్ స్టిచ్ అయిన తర్వాత చూడండి ఎలా నీట్గా వచ్చిందో, ఇంత సన్నగా పైపింగ్ అయితే వచ్చిందో చూడండి. సో ఈ పైపింగ్ క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా వీడియో అయితే చూడండి. ఓకేనా. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది పైపింగ్ వీడియో. ఓకేనా. ఇప్పుడు వెనకాల ఇక్కడ ఒక స్టిచ్ వేయండి, బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేయండి. సో మీరు ఎమ్మింగ్ అయినా కూడా చేసుకోవచ్చు, బట్ స్టిచ్ వేస్తేనే మనకు గట్టిగా ఉంటుంది అన్నమాట పైపింగ్.
సో ఇక్కడైతే స్టిచ్ వేసి తీసుకోండి నెక్ చుట్టూ కూడాను. సో పైపింగ్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే ఇలా వచ్చేసింది, చూసారు కదా, చాలా సన్నగా నీటి ఫినిషింగ్తోనే వచ్చేసింది పైపింగ్ అయితే. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ మనం కట్టింగ్ వీడియోలో చూసినట్లయితే ఇలా ఒక సైడ్ మాత్రమే క్లాత్ జాయింట్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళైతే తప్పకుండా వీడియోస్ని అయితే చూడండి, ఓకేనా. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇలా హ్యాండ్స్కి అయితే చిన్న జాయింట్ అయితే వచ్చింది, ఆ జాయింట్ని అయితే ఇలా వేసేసుకోవాలి, ఓకేనా. మనం లైనింగ్ని కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టుకున్నట్లయితే ఒక సైడ్ మాత్రమే మనం జాయింట్స్ అయితే వేసేసుకోవచ్చు. రెండు సైడ్ల జాయింట్స్ కాకుండా ఒక సైడ్ జాయింట్ వచ్చేలాగా ఫోల్డింగ్ ఎలా పెట్టుకోవాలనేది నేను కటింగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఆ కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఓకేనా. సో జాయింట్స్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లోచంక తీసుకున్నాం కదా, అది ఇలా ఫ్రంట్ పార్ట్లో వచ్చేలాగా ఇట్లా ఎదురెదురుగా హ్యాండ్స్ని అయితే పెట్టుకోండి. ఎందుకంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకు కుట్టేటప్పుడు. కొత్తగా కుట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఓకేనా. సో లోచంక అనేది ఎప్పుడైనా కూడా ఫ్రంట్ వైపుకే రావాలి. అలా మీరు రెండు హ్యాండ్స్ని ఇలా ఎదురుగా పెట్టుకొని రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అన్నట్టుగా మీరు ఐడియా కోసం ఇలా ఎదురుగా పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు పైపింగ్ అయితే వేస్తున్నాను హ్యాండ్స్కి. సో ఈ పైపింగ్ అనేది ఇంకొక టైప్ ఆఫ్ పైపింగ్ అనమాట. సో లైనింగ్కి అటాచ్ చేసి డైరెక్ట్గా రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పైపింగ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, అది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పైపింగ్ ఈ క్లాత్ కూడా ఒకేసారి ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్లో, ఓకేనా. బోటిక్ వాళ్ళు ఇలానే ఒకేసారి పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసి ఈజీగా కుట్టేస్తారనమాట. ఒకేసారి 4-5 బ్లౌజెస్కి పైపింగ్ని రెడీ చేసి పెట్టుకుంటారు. సో అది ఎలా అనేది నేను క్లియర్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఓకేనా. సో ఈ విధంగా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని అటాచ్ చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ వైపున ఈ లైనింగ్ని పెట్టేయాలి, ఓకేనా. సో లైనింగ్కి మనం పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు లైనింగ్కి కరెక్ట్ వైపున అటాచ్ చేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్ వైపున అటాచ్ చేసినప్పుడు రివర్స్ తీస్తే కరెక్ట్ వైపు వస్తుంది అనమాట పైపింగ్, ఓకేనా. సో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ఈ క్లాత్ని రివర్స్కి తిప్పాలన్నమాట ఇలాగా. సో ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఇక్కడ పైపింగ్ అటాచ్ అయిన దగ్గర ఒక స్టిచ్ వేసుకున్నారంటే మీకు పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఈ పైపింగ్ అయితే చాలా సింపుల్ అండి, ఓకేనా. ఇది ఎవరైనా కూడా ఈజీగా కుట్టొచ్చు అనమాట. సో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వీడియో అయితే చూడండి, పైపింగ్ వీడియో. సో ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నాను హ్యాండ్స్కి, ఓకేనా. సో నెక్ కూడా సేమ్ ఇదే విధంగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా కూడా మీరు పైపింగ్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా హ్యాండ్స్కి అయితే కుట్టేశాను, ఇలా వచ్చేసింది పైపింగ్. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ దగ్గర ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. సో లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలానే స్టిచ్ వేసేసుకోండి, ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఈ విధంగా రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేసి తీసుకోండి. రెండు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకొని ఇలా ఎదురుగా పెట్టుకొని చూడండి, లోచంక అనేది ఫ్రంట్ సైడ్ రావాలి. సో ఇప్పుడు మిడిల్లో ఇలా ఒక టస్క్ పెట్టుకొని తీసుకోండి రెండు హ్యాండ్స్కి, ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అయితే జాయిన్ చేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి, ఓకేనా. లోచంక అనేది ఫ్రంట్ పార్ట్లో రావాలన్నమాట. సో ఇక్కడ షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి ఇలా చూసుకొని పెట్టుకొని కుట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది హ్యాండ్ నీట్గా వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ నుంచి మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా కూడా హ్యాండ్ కుట్టేటప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి హ్యాండ్ క్లాత్ని మాత్రమే ఇలా లాగి పట్టుకొని కుట్టుకోవాలన్నమాట. సో ఇలా కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఈ విధంగా మిడిల్ నుంచి వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ కూడా మిడిల్ దగ్గర నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. సో మామూలుగా బ్లౌజ్ క్లాత్ని లాగకూడదు, హ్యాండ్ క్లాత్ని ఇలా పట్టుకొని కుట్టాలన్నమాట. మనకు బ్లౌజ్ హ్యాండ్ నీట్ ఫినిషింగ్ అనేది షోల్డర్ దగ్గర ఈ విధంగా కరెక్ట్గా రావాలన్నమాట. క్లాత్ ఎక్కువ తక్కువ రాకూడదు. సో మనం కట్టింగ్ అనేది నీట్గా చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎలా అయితే మనం హ్యాండ్ని జాయిన్ చేసామో అదే స్టిచ్ మీద వచ్చేలాగా డబుల్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి, ఓకేనా. ఇలానే రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేసుకోవాలి.
సో ఇక్కడ చూడండి, హ్యాండ్ జాయింటింగ్ వేసినప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ క్లాత్ అనేది అంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అనేది తేడా రాకూడదు. ఇలా ఒక 1/2 ఇంచు తేడాతో అయితే ఏం కాదు, ఓకేనా. ఒక 1 ఇంచు అలా క్లాత్ అనేది హ్యాండ్ క్లాత్ కానీ ఎక్కువ రావడం, బ్లౌజ్ క్లాత్ కానీ ఎక్కువ రావడం అయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట, ఓకేనా. అది మీరు మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. సో ఈ విధంగా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎంతైతే ఖర్చుల కోసం తీసుకున్నామో అంతవరకు ఖర్చులు వదిలేసుకొని సైడ్స్ అయితే స్టిచ్ వేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 ఖర్చులు తీసుకున్నాం కదా, అందులో మనకి 3 స్టిచ్చెస్ ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తోని స్టిచ్చెస్ అయితే వేసుకుంటే ఫ్యూచర్ టెన్స్ ఇప్పుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇలా కనుక మీరు మెజర్మెంట్స్ బ్లౌజెస్ని స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మన కస్టమర్స్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ ఎలా అయితే మనకు కుట్టమన్నారో అదే సైజుతో మనకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయొచ్చు అనమాట. సో వీడియో అనేది క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక కట్టింగ్ వీడియో అర్థం కానట్లయితే అవి కూడా కమెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే కట్టింగ్ వీడియో అయితే చూడండి. కట్టింగ్ వీడియో చూస్తేనే మీకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అర్థమవుతుంది, ఓకేనా. సో టోటల్గా బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత చూసుకుంటే ఇలా వచ్చేసింది, చూసారు కదా. సో నీట్ ఫినిషింగ్తోని బ్లౌజ్ అయితే వచ్చేసింది మనకు. సో ఎక్కడా కూడా మీకు డౌట్ అక్కర్లేదండి, ఆది బ్లౌజ్ ఉంటే చాలు బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో ఇలా కుట్టేయచ్చు. మీరు పైపింగ్ అయినా కూడా బిగినర్స్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వేయొచ్చండి. సో అలా నేను వీడియో అయితే రెడీ చేశాను, ఎక్కడ కూడా మీకు డౌట్స్ లేకుండా బ్లౌజ్ అయితే ఇలా పైపింగ్ వేసి నీట్గా ఫినిషింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.